హ్యాపీ వరల్డ్ ఫిజియోథెరపీ డే. దిస్ ఈస్ కాంచన, యువర్ ఫిజియోథెరపిస్ట్. ఓకే, సొసైటీలో ఫిజియోథెరపీ మీద అవేర్నెస్ ఎంతవరకు ఉంది? అవేర్నెస్ ఉన్న ఏ టైప్ ఆఫ్ అవేర్నెస్ ఉంది ఫిజియోథెరపీ మీద? ఎక్కువగా ఒక అపోహ అనేది మనం చూస్తూ ఉన్నాం. అది ఏంటి అని అంటే కనుక ఫిజియోథెరపీ అంటే ఒక కరెంట్ పెట్టడము, లేదు అని అంటే కనుక ఒక మసాజ్ టెక్నిక్ అనేది ఒక అపోహ ఉంది. కానీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ ఏంటి అనేది నేను చెప్తా. ఇక్కడ ఏంటనంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఏ విధంగా అయితే మెడిసిన్స్ ని ప్రిస్క్రైబ్ చేస్తారో అలాగా మేము యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్ మేము ఎక్సర్సైజెస్ ని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఏ కండిషన్స్ చేస్తారు, ఏ ఏజ్ పీపుల్ వర్క్ చేస్తారు అనేది క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. సో వాటిలో మనం చూసినట్లయితే కనుక పీడియాట్రిక్స్ టు జిరియాట్రిక్స్ అంటే పుట్టిన పసిపిల్లల నుంచి వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు కూడా మనం ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. పీడియాట్రిక్స్ కండిషన్స్ ఏంటి అంటే కనుక మనం ఫోర్సెప్స్ డెలివరీ చేస్తారు కదా, బేబీ ఫ్రీగా రాలేనప్పుడు. సో ఆ యొక్క బేబీకి ఏమవుతుందంటే హెడ్ నుంచి షోల్డర్ వరకు ఏదైతే కనెక్ట్ చేస్తున్న నర్వ్స్ అయితే ఉంటావో అవి స్ట్రెచ్ అవుతాయి. స్ట్రెచ్ అవడం వల్ల పిల్లల నెక్ అనేది వన్ సైడ్ ఇలా ఫ్లెక్స్ అవి ఉండిపోవడం జరుగుతుంది. సో అవి మనం ఏంటంటే కనుక నార్మల్ పొజిషన్ కి తీసుకురావడం జరుగుతుంది. అండ్ మనం ఒక డాక్టర్ లాగా నెంబర్ ఆఫ్ డేస్ పెంచకపోవచ్చు, కానీ ఆ నెంబర్ ఆఫ్ డేస్ ఏవైతే ఉన్నాయో పేషెంట్ కి ఆ డేస్ లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనం ఇంప్రూవ్ చేస్తాం యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్. అండ్ మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్థో కండిషన్స్ లో మనం చూసుకున్నట్లయితే కనుక టీకేఆర్, టీహెచ్ఆర్ అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్, టోటల్ హిప్ రీప్లేస్మెంట్ లో మన పోస్ట్ ఆపరేటివ్ కండిషన్ సర్జరీ అయిన తర్వాత తీసుకోవాల్సిన ఎక్సర్సైజెస్ కానీ లేదంటే కనుక మూమెంట్ కానీ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది మనం పెంచడం కానీ యాజ్ లైక్ బిఫోర్ ఒక పర్సన్ ఏవైతే సర్జరీ బిఫోర్ గా ఎలా ఉండి ఉన్నారో అలాగా మళ్ళీ. అండ్ ఆల్సో మనం చూస్తే ఫ్రాక్చర్ కండిషన్స్ లో మనం చూసినట్లయితే కనుక ఒక డాక్టర్ యాజ్ ఎ డాక్టర్ ఒక సర్జరీ చేస్తారు, కానీ తర్వాత చేయాల్సిన ప్రాసెస్ ఆ యొక్క పర్సన్ నడవాలి అని అంటే కనుక ఒక ఫిజియోథెరపిస్ట్ అనేది చాలా అవసరం. నవే డేస్ అవేర్నెస్ చాలా ఉంది అంటే డాక్టర్స్ చెప్తూ ఉన్నారు, ఫిజియోథెరపీని ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ప్రీవియస్ గా ఏదో కొంతమందికి తెలిస్తే చేయించుకోవడం, లేదంటే లేదు, అలా ఉండేది. అండ్ కమింగ్ టు న్యూరో కండిషన్స్ వచ్చే టైంకి మనం చూస్తే స్ట్రోక్ మెయిన్ గా చూస్తాం. ఆ యొక్క స్ట్రోక్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా పెరాలసిస్ వస్తే బెడ్ రిడన్ అయ్యి వాళ్ళ లైఫ్ ఎండ్ చేసేవారు. కాకపోతే నవే డేస్ మనం చూసినట్లయితే కనుక ఈ రీహాబిలిటేషన్ టెక్నిక్స్ వల్ల నార్మల్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్నారు. సో న్యూరలాజికల్ గా మనం కొన్ని కండిషన్స్ చూస్తాం, సయాటికా చూస్తాం. అండ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఇంజురీస్ అయిన వాళ్ళకి మనం ఏంటంటే కనుక కొన్ని సర్జరీస్ అయిన తర్వాత మనం రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు డయాబెటీస్ లో పిఏ షోల్డర్ చూస్తాం. పిఏ షోల్డర్ కనుక కొంచెం అలాగా ఉండడం ప్రొలాంగ్ టైం ఉంటే కనుక ఫ్రోజన్ షోల్డర్ కింద ఉంటుంది. ఆ టైంలో మనం షోల్డర్ మూవ్మెంట్ అనేది చేయలేరు, ఫ్లెక్స్ అయిపోయి స్టిఫ్ అయిపోయి ఉంటుంది వాళ్ళలో. సో దాని రిలేటెడ్ గా మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాం అన్నమాట. సో ఏ ట్రీట్మెంట్స్ ఇవ్వాలనేది నేను నెక్స్ట్ మాట్లాడతాను ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ టాపిక్. అండ్ కమింగ్ టు రెస్పిరేటరీ కండిషన్స్ చూస్తే కనుక ఈ యొక్క కార్డియక్ రిలేటెడ్ సర్జరీస్ అయిన వాళ్ళకి, లేదంటే కనుక లంగ్స్ లో ఫ్లమ్ ఫామ్ అయిన వాళ్ళకి, కార్డియక్ రిలేటెడ్ సర్జరీ అయిన వాళ్ళకి అంటే స్పైరోమెట్రీ యూజ్ చేసి మనం ఏం చేస్తామనంటే కనుక వాళ్ళ యొక్క కెపాసిటీని, లంగ్ కెపాసిటీని మనం పెంచుతాం అన్నమాట. సో ఏంటంటే కనుక ఆ యొక్క స్పైరోమెట్రీ యూజ్ చేస్తాం. స్పైరోమెట్రీ అనేది నేను మనం సైడ్ వైజ్ నేను మెన్షన్ చేస్తాను ఏంటి అన్నది. సో ఎక్సర్సైజెస్ అనేవి చేయిస్తాం. సో కార్డియక్ రిలేటెడ్ సర్జరీ అయిన వాళ్ళకి వాకింగ్ కూడా చేయిస్తాం. అండ్ ఆల్సో లంగ్స్ లో ఫ్లమ్ పట్టిన వాళ్ళకి పోస్టరల్ డ్రైనేజ్ అనేది చేస్తాం అకార్డింగ్ టు ద సిగ్మెంట్స్ వైజ్. సిగ్మెంట్స్ వైజ్ మనం పొజిషన్, లైయింగ్ పొజిషన్ అనేది చేంజ్ చేసి మనం కార్డియక్ రిలేటెడ్ లంగ్స్ లో ఉన్న ఫ్లమ్ ని రిమూవ్ చేయడానికి కూడా ట్రీట్మెంట్ అనేది మనం యూజ్ చేస్తాం యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్. అండ్ కమింగ్ ఉమెన్స్ హెల్త్ లో ఏంటనంటే కనుక మనం ఇక్కడ చూసింది ఏంటనంటే వాళ్ళు అవుతారు, పోస్చర్ చేంజ్ అయిపోద్ది ఈ ప్రెగ్నెంట్ టైంలో. అండ్ డెలివరీ టైంలో వాళ్ళ యొక్క మొత్తం పోస్చర్ మొత్తం చేంజ్ అయిపోవడం, చాలా స్పైన్ మొత్తం కూడా చేంజ్ అయిపోవడం జరుగుతుంది. సో అది రికాయిల్ అవ్వాలని అంటే కనుక యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్ మేము వాళ్ళని ట్రైన్ చేస్తాం.
అండ్ నార్మల్ పొజిషన్ కి వచ్చేటట్లు. స్పోర్ట్స్ థెరపీ, స్పోర్ట్స్ లో ఏంటి అని అంటే గనక దీంట్లో చూస్తే ఏసీఎల్ ఇంజురీస్, స్పోర్ట్స్ లో జరిగే పీసీఎల్ ఇంజురీస్ అవ్వచ్చు, తర్వాత ఎల్బో అండ్ ఎక్సెట్రా మనం చూస్తాం. అండ్ కమింగ్ టు జిరియాట్రిక్స్ అంటే ముసలి వాళ్ళలో చాలా మందికి అరుగుదల ఏర్పడుతూ ఉంటది. అంటే మోకాళ్ళ అరుగుదల అవ్వచ్చు, వాట్ ఎవర్, ప్రతిదీ కూడా దాని యొక్క క్వాలిటీని లాస్ అవుతూ ఉంటుంది. సో మనం ఏం చేస్తామనంటే గనక వాళ్ళకి రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళని చూసుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఎక్సర్సైజెస్ కొన్ని చెప్పి వాళ్ళతో చేయించడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ వాళ్ళకి చేయకపోతే, లేదంటే ఆల్మోస్ట్ మనం టీచ్ చేస్తాము ఎక్సర్సైజెస్ ఎలా చేసుకోవాలి డైలీ లైఫ్ లో అనేది మనం చెప్తాం. అండ్ కమింగ్ టు ఒబిసిటీలో కూడా మనం ఏంటంటే పీపుల్ ని ట్రైన్ చేయడం జరుగుతుంది. నవే డేస్ ఒబిసిటీ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది సొసైటీలో. ఇదివరకు అబ్రాడ్ కాకపోతే ఇప్పుడు ఏంటంటే రీసెంట్ గా ఇండియా వైజ్ గా మనం చాలా చూస్తున్నాం. అకార్డింగ్ టు ఫుడ్ చేంజెస్ అండ్ ఆల్ మనం ఒబిసిటీ అనేది చూస్తున్నాం. సో దాని రిలేటెడ్ కూడా కొన్ని ఎక్సర్సైజెస్ ప్రోగ్రామ్ అనేది మనం కండక్ట్ చేసి మనం కూడా ట్రైన్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో ఏ ట్రీట్మెంట్స్ అనేది మనం ఇస్తాము అని అంటే కనుక ఎలక్ట్రోథెరపీలో మనం యూజ్ చేసే యొక్క ఎక్విప్మెంట్స్ ఏంటి అని అంటే కనుక ఐఎఫ్టి, అల్ట్రాసౌండ్, స్టిమ్యులేషన్ యూజ్ చేస్తాం, అండ్ మసాజర్ యూజ్ చేస్తాము, అండ్ ట్రాక్షన్ యూజ్ చేస్తాము ఫర్ స్పైనల్ రిలేటెడ్ కండిషన్స్ లైక్ సయాటికా, లో బ్యాక్ పెయిన్ ఎక్సెట్రా. అండ్ ఫర్ పెయిన్ రిలీఫ్ విల్ యూజ్ ఐఐ, వాట్ ఎవర్ ఎక్సెట్రా విల్ బి there. And coming to other new techniques I have learned, I have acupuncture, dry needling, cupping, taping, IASTM, electrotherapy, exercise therapy, manual therapy and mobilization. These are my treatments in my clinic wise.